అధికారంలో ఉంటే ఏం మాట్లాడినా నడుస్తుంది, మనని అడిగేవాడే ఉండడు అనే అహంకారంతో మాట్లాడితే ఏదో ఒకరోజు దానికి తగ్గ ప్రతిఫలం అనుభవించక తప్పదు. జనసేన పార్టీ బీజేపీ పార్టీలో విలీనమవుతుంది అనేటువంటి ఒక వార్త రాసినటువంటి ఆ పత్రికకు సంబంధించి ఆ వార్త రాసినటువంటి వ్యక్తికి సంబంధించి డిఎన్ఏ పరీక్ష చేయించాలని చెప్పి ఈ జనసేన పార్టీకి చెందినటువంటి హార్డ్ కోర్ ఫ్యాన్స్, జన సైనికులు ఇంత దారుణంగా మాట్లాడుతూ ఉంటే అసలు డిఎన్ఏ పరీక్ష చేయించాలంటే దాని అర్థం ఎంత దూరం వెళ్తుంది చెప్పండి. అంత దారుణంగా ఎవరైనా మాట్లాడతాడా? ఇలాంటి దారుణమైనటువంటి మాట్లాడినటువంటి వ్యక్తిని దేంతో కొట్టాలి? దేంతో కొట్టినా కూడా తక్కువే. వీళ్ళేమో అవతల పార్టీలో అసభ్యకర పోస్టులు పెట్టారు, అవతల సైకోలు అని చెప్తారు. అంతకంటే దారుణంగా పోస్టులు పెడతారు, అంతకంటే దారుణంగా వివరిస్తారు. మరి వీళ్ళని సైకోల కన్నా ఇంకా ఎక్కువ ఏమనాలో కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి కానీ, పార్టీలలో జరుగుతున్నటువంటి మార్పులకు సంబంధించి కానీ కొన్ని పత్రికలు కానీ, కొన్ని మీడియాలో కానీ కొన్ని విశ్లేషణలు చేస్తూ ఉంటారు. సో వాటికి సంబంధించి ఆ విశ్లేషణ చేసిన తర్వాత ఇది కరెక్ట్ కాదు, అసలైన నిజాలు ఇవని చెప్పి వివరణ ఇచ్చుకోవచ్చు, తప్పులేదు. అంతేగాని పుట్టుకకు సంబంధించి వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇంత దారుణంగా మాట్లాడితే ఇంతకన్నా శాడిస్టులు సైకోలు ఎక్కడ ఉండరు. వాళ్ళు చెప్తున్నట్టే పచ్చపత్రిక అంటున్నారు. అది పచ్చపత్రిక కానీ నీలి పత్రిక కానీ అందులో ఏం రాశారంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు కానీ, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, ముఖ్యంగా బీజేపీ పార్టీ శర్మ ఎవరైతే ఉన్నారో ఆయన తన ఎక్స్ వేదికగా పెట్టినటువంటి పోస్టుకు సంబంధించి వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ఆ పత్రికలో ఒక వార్త రాశారు. ఏం రాశారు అందులో? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రిగా వెళ్ళబోతున్నారు. అది కాకినాడ ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎంపీకి సంకేతాలు ఇచ్చారు. ఎందుకంటే రాజ్యసభ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇప్పుడప్పుడే, కాబట్టి ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి ఇదే కాకుండా నాగబాబుకు సంబంధించి మంత్రి పదవి కూడా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం, దానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కూడా జరిగిపోయింది. సంక్రాంతి తర్వాత ఒక ముహూర్తం చూసి మరి పార్టీని విలీనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ బలం చేకూర్చే విధంగా బీజేపీ పార్టీ జాతీయ నాయకులైనటువంటి శర్మ పెట్టినటువంటి పోస్టు కూడా మరి బలం చేకూర్చే విధంగా ఉంది. కాబట్టి బీజేపీ పార్టీలోకి జనసేన పార్టీ విలీనం అవుతుందని చెప్పి వాళ్ళ వార్త రాయడం జరిగింది. వీళ్ళు ఈ వార్త రాసినందుకు ఈ జనసేన పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏమంటారంటే వార్త రాసినోడి డిఎన్ఏ పరీక్ష చేయించాలి అని అంటారు. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్ అంట వాళ్ళకు. ఈ డిమాండ్ చేయడానికి ఒక కారణం ఉందంట. దేవుడి లాంటి చిరంజీవి గారిని కాదని ఆయన ఎదిరించి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అణచివేతలను, అన్యాయాలను రూపుమాపడానికే ఈ జనసేన పార్టీ పుట్టింది. అందులో భాగంగానే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడ్డాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చేయడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం. అందులో భాగంగానే పనిచేస్తాం. ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నాం. కాబట్టి జనసేన పార్టీ ఎప్పుడు కూడా బీజేపీ పార్టీలో విలీనం అయ్యేటువంటి అవకాశమే లేదు. పచ్చ నీలి పత్రికలు కలలు కంటున్నాయి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూస్తాము, ఇది రాసి పెట్టుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ అమాయకత్వం చూస్తే నిజంగా జాలేస్తుంది. ఇప్పటికీ కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారనేటువంటి పగటి కళలో వీళ్ళకి అంటా ఉన్నారు. స్వయంగా ఏ పత్రికనో, ఏ నీలి పత్రికనో, ఏ పచ్చ పత్రికనో ఎవరో రాసింది కాదు ఇది. స్వయంగా పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. ఇంకా 20-30 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన అడుగు జాడల్లోనే మేము నడుస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నప్పుడు నేను ముఖ్యమంత్రిని కానరా బాబు, చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అవుతాడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్తున్నప్పుడు మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని కలలు కనడం మీ మూర్ఖత్వం కాకుండా ఇంకేమవుతుంది? జనసేన పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేస్తారా, ఆ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదనే విషయం పక్కన పెడదాం. అసలు పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేసి గెలవగలడా? టీడీపీ పార్టీని సింగిల్గా పోటీ చేసి గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? పొత్తులు పెట్టుకోకుండా వీళ్ళు పోటీ చేసి గెలిచే శక్తి కానీ సామర్థ్యం కానీ వీళ్ళకు ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వెళ్ళి గెలవగలడు. ఆ శక్తి సామర్థ్యం జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఓడినా గెలిచినా సింగిల్గానే వెళ్తా అంటున్నారు వాళ్ళు. మరి వీళ్ళకు ఉందా? లేదు. మరి కలిసే పోటీ చేయాలంటే పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఏమైనా ఒప్పుకుంటే తన కొడుకు నారా లోకేష్ కావాలని ఒప్పుకుంటాడు కానీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాడా? కోరుకోడు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారా కాదనేటువంటిది. మీరు గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి, జగన్మోహన్ రెడ్డి పార్టీ గురించి ఎంత దారుణంగా విష ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ పని అయిపోయింది, వైసీపీ పార్టీ మూసేస్తున్నారు, వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారు, ముహూర్తం ఖరారైంది, జగన్మోహన్ రెడ్డి పెట్టబేడ సర్దుకొని లండన్కి ప్రయాణం అవుతున్నాడా అని చెప్పి ఆ ఫోటోలు కానీ జగన్మోహన్ రెడ్డి గుడి దగ్గర కూర్చొని అది చేతిలో ప్లేట్ పెట్టి ఎంత దారుణంగా విష ప్రచారం చేసి ఆ పోస్టులు పెట్టి ఎంత దారుణంగా అవమానించారు. మళ్ళీ అప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? మరి
కాబట్టి ఇట్లాంటి వార్తలు రాసినప్పుడు ఏదైనా వివరణ ఇచ్చే ప్రయత్నం చేయండి, అంతే తప్ప ఇలాంటి దారుణమైనటువంటి వ్యాఖ్యలు మాత్రం చేయకండి. చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. పైగా మీరు చేసేటువంటి పనులకు, మీరు మాట్లాడేటువంటి మాటలకు, మీరు పెట్టేటువంటి పోస్టులకు మీ పార్టీకి, మీ పార్టీ అధినేతకు ఖచ్చితంగా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది.